రేపటి నుంచి కార్తీక మాసం ప్రారంభం కానుంది. ఈ క్రమంలో భక్తులు తెల్లవారుజామున 3 గంటల నుంచే పుణ్య స్నానాలు ఆచరిస్తారని గోదావరి నిత్యహారతి ప్రధాన అర్చకులు మణికంఠ శర్మ అన్నారు. కార్తీక మాసానికి సమమైన మాసము భూమి మీద ఎక్కడా లేదని అన్నారు. చంద్రుడి యొక్క సంచారం పౌర్ణమి నాడు కృతికా నక్షత్రంతో కలిసి ఉండడం వల్ల దీన్ని కార్తీక మాసంగా పిలుస్తామని ఆయన తెలిపారు. శివునికి అభిషేకాలు, దానాలు, ప్రత్యేక పూజలు ఈ కార్తీక మాసంలో చేసుకున్నట్లయితే ఏడాది పొడవునా ముక్తి కలుగుతుందని భక్తుల విశ్వాసమని గోదావరి నిత్యహారతి ప్రధాన అర్చకులు మణికంఠ శర్మ తెలిపారు. భక్తజనులందరికీ కూడా ఆ హరిహరాదుల యొక్క అనుగ్రహం ఉండాలని మెండుగా కోరుకుంటూ రేపటి నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుందండి. అన్ని మాసాల్లోకి చాలా విశేషమైన మాసం కార్తీక మాసం. శివకేశవులు అభేద్యమయ్యి హరిహరాదులకిద్దరికీ కూడా అత్యంత ప్రీతిపాత్రమయ్యి ఎన్నో పుణ్య కార్యక్రమాలకు అంటే ధ్యానము, అలాగే స్మరణము, దానము, ఇటువంటి ఎన్నో విశేషమైన పుణ్య కార్యక్రమాలకి పెట్టింది పేరు కార్తీక మాసం. అంటే స్కాంద పురాణంలో చెప్పబడుతుంది, నకార్తిక నమో మాసః నదేవం కేశవాత్పరం నవేదం సమం శాస్త్రం నగంగాయ సమార్పితం. అంటే ప్రపంచంలో ఎక్కడా కూడా ఈ భూమి మీద కార్తీక మాసానికి సమమైన మాసము గాని, అలాగే శ్రీమన్నారాయణుడికి సమానమైన దైవము గాని, అలాగే వేదానికి సమానమైన శాస్త్రము గాని, గంగకు సమానమైన తీర్థము గాని లేదని మనకి స్కాంద పురాణోక్తి. అటువంటి విశేషమైన మాసం కార్తీక మాసం. అంటే చంద్రుడి యొక్క సంచారం పౌర్ణమి నాడు కృతికా నక్షత్రంతో కలిసి ఉండడం వల్ల మనం దీన్ని కార్తీక మాసం అని మనం పిలుస్తుంటాం. శరదృతులో వచ్చేటువంటి 2వ మాసం ఇది. ఈ మాసంలో అనేకమైనటువంటి పుణ్యతిథులు మనకి గోచరిస్తూ ఉంటాయి. భక్తజనులందరికీ కూడా ఆ హరిహరాదుల యొక్క అనుగ్రహం ఉండాలని మెండుగా కోరుకుంటూ రేపటి నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుందండి. అన్ని మాసాల్లోకి చాలా విశేషమైన మాసం కార్తీక మాసం. శివకేశవులు అభేద్యమయ్యి హరిహరాదులకి